పీటీఐ వార్తా సంస్థకి నిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇప్పుడు కీలకమైంది. ఏంటంటే ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణల్లో కీలకమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు అన్నటువంటిది. అయితే పవన్ కళ్యాణ్ నిన్న పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం మేమేమి జగన్ని తప్పుపట్టట్లేదు, ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. వాళ్ళని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి విమర్శ చేసుకొచ్చారు. దీని మీద ఆయన ఏం మాట్లాడారన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ సంబంధించినటువంటి ఇష్యూ అడిగినప్పుడు నరేంద్ర మోడీని ఎందుకు తీసుకొస్తున్నారు, ఇందులో నరేంద్ర మోడీకి లేఖ రాయడం ఎందుకు, ఇందులో ఇక్కడే తేల్చుకోవాలి అన్నటువంటి పాయింట్ ఆయన చెప్పుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ పీటీఐతో ఏం మాట్లాడారు విందాం. There is a need for to bring into to drag PM Honorable Prime Minister into this. Very simple. He being an ex-Home Chief Minister, he could have just said, "Yes, go ahead. Who are the perpetrators or culprits? Let them get punished." That's it. Why there is no need for him to defend? See, we are not blaming him. I said, under the board constituted by you, they had done this. Under their supervision, this had happened. And for that, what simple thing is, he has to let the system, whatever the new government came and whatever they're doing, and let it happen, let it go through. That's it. There is no need to defend. If he's very clean in his heart, there is no need to do all these dramas. That's what I feel. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్కి క్లీన్ చిట్ ఇచ్చేసాడని ఆయన అంటుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయనకి ఏ తప్పు తను చేయనప్పుడు ఎందుకు అనవసరంగా ఇది నువ్వు దర్యాప్తు జరుపుకోండి, తప్పెవడు చేసిన శిక్షించండి అని చెప్పాలా, ఆయన ఏర్పాటు చేసినటువంటి కమిటీలే కదా దానికి బాధ్యత వహించాల్సింది, మీరు చట్ట ప్రకారం పోండి అని చెప్పాల్సింది పోయి ఆయన దాన్ని కవర్ చేసుకురావడం ఎందుకు అన్నటువంటి విధానాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చినటువంటి అంశం.